ఇది టైం టేబుల్ బండి భగీరథ రేపటి నుండి అంటే 23 తారీఖు నుండి ఎగ్జామ్ రాయబోయే అతని యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్. అసలు ఏంది ఈ బెయిల్ ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఎగ్జామ్లు ఉన్నాయని చెప్పి ఒక మధ్యంతర బెయిల్, టెంపరరీ బెయిల్ ఆయనకు మంజూరు చేయబడ్డది. ఎందుకనంటే గత నెల 20 తారీఖు నుండి అంటే మే 20 తారీఖు నుండి ఈ నెల జూన్ 3 తారీఖు దాకా ఎగ్జామ్స్ జరిగినాయి. దానికి బండి భగీరథ హాజరు కాలేదు. ఎందుకంటే ఆయన జైల్లోనే ఉన్నాడు, ఆయన రిమాండ్లో ఉన్నాడు కనుక హాజరు కాలేదు. కనుక ఆ ఎగ్జామ్లు తిరిగి మహీంద్రా యూనివర్సిటీ, గతంలో ఆయన హల్చల్ చేసిండు కదా, ఒక్కొక్కరిని ఇట్లా చిటికలేస్తూ గుద్దుతూ కొడుతూ, ఆ యూనివర్సిటీ అంతా చూసారుగా, ఆ యూనివర్సిటీ వాళ్ళే రైట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళే ఇప్పుడు 23 తారీఖు నుంచి వెళ్ళి 24 తారీఖు దాకా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్స్కి సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ని బండి భగీరథ రాయబోతుండు. మరి ఇందులో ఉన్న అసలు చిక్కు, అసలు లూప్ హోలు వింటే షాక్ అయి కంగు తినిపోతారు మీ అందరూ కూడా. ఏందనంటే చాలా స్పష్టంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి జూమ్ చేయన్నా. రైట్, ఇక్కడ జూమ్ చేసుకో. ఇది చూడండి మీరు చాలా స్పష్టంగా. సరే, ఇక్కడ బిజినెస్ లా ఉంది, ఇక్కడ బిజినెస్ లా ఉంది. ఇది 23 తారీఖు ఉన్నది. ఓకే, ఇది 11 గంటల నుంచి వెళ్ళి 1 గంటల దాకా ఉన్నది. ఇక్కడే సమస్య లేదు. కానీ ఇక్కడే సప్లై చైన్ అనాలిటిక్స్ ఉన్నది. ఇది 23 తారీఖునే ఉన్నది. ఒకసారి ఇక్కడ టైం చూడండి, 2:30 గంటల నుంచి అంటే 2 గంటల 30 నిమిషాల నుంచి వెళ్ళి 4:30 వరకు ఈ ఎగ్జామ్ ఉన్నది. సేమ్ డేట్ సేమ్ టైం వివాదం ఇక్కడే బండి భగీరథ ఈ ఎగ్జామ్స్ విషయంలో తెర మీదకి వచ్చింది. ఇక్కడ ఏం ఎగ్జామ్ ఉన్నా చూడండి, పోర్ట్ఫోలియో అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్స్. ఇది 23 తారీఖున ఉండదు. ఇగో ఇదంతా కూడా సేమ్ డేట్, ఇక్కడ కూడా సేమ్ టైం. ఒక్క 2 ఎగ్జామ్లు సేమ్ డేట్న, సేమ్ నెలలో, సేమ్ ఇయర్లో, సేమ్ టైంకి ఎట్లా కండక్ట్ చేయబడతాయి? 23 తారీఖు అంటే రేపు, ఇవాళ 22, రేపు 23 తారీఖున బండి భగీరథ ఎగ్జామ్ హాల్కు పోయి ఈ 2 ఎగ్జామ్లు ఎట్ ఏ టైం ఎట్లా రాస్తాడు? అంటే అదేదో శివాజీ సినిమాలో రజనీకాంత్ ఇట్లా రాసేస్తాడు కదా, అట్లా ఏమైనా రాస్తాడా? అలాంటి హిడెన్ టాలెంట్ ఏమైనా బండి భగీరథ దగ్గర ఉందా అనే ఒక అనుమానాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే నిజంగా బండి భగీరథ ఇన్ని రోజులు కేవలం కొట్లాటలు లేకపోతే ఇట్లాంటి మానభంగాలు మాత్రమే చేస్తాడని అనుకున్నాం. కానీ ఒకటేసారి 2 పెన్నులు చేతులు బట్టి 2 ఎగ్జామ్లని సేమ్ టైంలో ఇట్లా రాయగలుగుతాడు అనే ఒక విషయము ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నది. మరి అది నిజమా కాదా అనేది అక్కడ ఈ సేమ్ డేట్ సేమ్ టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న మహీంద్రా యూనివర్సిటీ చెప్పాలి. ఇది రాయడానికి సిద్ధపడి బెయిల్ అప్లై చేసిన బండి భగీరథ చెప్పాలి. అతని తరపున వకాలత పుచ్చుకొని బండి భగీరథ రాయగలుగుతాడని, ఈ డేట్ నాడు ఆయనకి ఎగ్జామ్ ఉన్నాయని బెయిల్ పిటిషన్ వేసి కోరిన అడ్వకేట్ కూడా చెప్పాలి. దీన్ని నమ్మి ఆ బెయిల్ను మంజూరు చేసిన న్యాయస్థానం కూడా చెప్పాలి. ఇంత గమ్మత్తైన ముచ్చట చూడండి. ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కనాడే కాదు, మళ్ళా ఈయన టాలెంట్ 2 రోజులు చూపిస్తాడనమాట. ఎట్లా? ఇక్కడ లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్ ఎగ్జామ్ ఉంది అండ్ AIML అప్రోచెస్ టు డిసిజన్ మేకింగ్ ఎగ్జామ్స్, ఇవి 2 ఉన్నాయి. సేమ్ మళ్ళీ ఇవి కూడా ఎల్లుండి 24 తారీఖు జూన్ 2026 మళ్ళా 11 గంటల నుంచి 1 గంటల దాకా ఈ 2 ఎగ్జామ్లు. అంటే ఒకనాడు చూపెట్టాడు ఈయన 2 చేతులు రాసే ప్రతిభ, 2 రోజులు చూపిస్తాడా? ఇంత గొప్ప టాలెంటెడా బండి భగీరథ? ఇన్ని రోజులు తక్కువ అని చేసి తిట్టుకునేమే సోషల్ మీడియాలో అనే ఒక అపోహను, అనే ఒక సందేహాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ బండి భగీరథస్ టాలెంట్, అంటే హిడెన్ టాలెంట్ అనమాట. అంటే నిజంగా ఎంత కామెడీ చూడండి. కామెడీ అనేది ఈ డేట్ల విషయంలో ఉంది, కానీ ఇక్కడ వచ్చిన తీర్పు విషయంలో వీళ్ళు బెయిల్ కోరిన విధానంలో మాత్రం నిజంగా అది కామెడీ కాదు, అది అన్యాయం. ఒక మైనర్ బాలికకు, ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం. ఎంత లూప్ హోల్ చూడండి. బెయిల్ కోరే విధానంలోనే గింత అడ్డమైన దారులు, అడ్డదిడ్డంగా దారులు వెతుక్కొని అసలు సంబంధమే లేకుండా గిట్లా లేని డేట్లను ఉన్నట్టు, ఉన్న డేట్లను లేనట్టు క్రియేట్ చేస్తూ ఒకే నాడు ఒకే టైంలో 2 ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారా? ఎందుకు? ఇప్పుడు మొత్తం విషయాలన్నీ కూడా మీకు బయట పెట్టే ప్రయత్నం చేస్తా. ఇది ఈ డే టు టైంలో ముచ్చట. సరే, ఆయన టాలెంట్ తోటి నిజంగా 2 ఎగ్జామ్లు ఇట్లా రాస్తాడని అనుకుందాం కాసేపు. ఇంకాస్త ఇన్డెప్త్కి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకసారి జూమ్ చేయనా, ఈ మెయిల్ చూడొచ్చు.
మిథున్ సుశాంక్ 7@gmail.com. ఈ మిథున్ సుశాంక్ 7@gmail.com ఈ మెయిల్కు బండి భగీరథకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనే మెయిల్, బండి భగీరథకు ఎగ్జామ్స్ ఉన్నాయనే మెయిల్, బండి భగీరథ మెయిల్ కూడా ఉంటుంది ఇక్కడ. అయితే ఈ బండి భగీరథ నుంచి వెళ్ళి ఈ మెయిల్ నుంచి వెళ్ళి ఈ మెయిల్కి వచ్చింది. బండి భగీరథకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఏం చేసిరు, ఇక్కడ మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళు బండి భగీరథకు మెయిల్ చేసిరు. బండి భగీరథ యొక్క కాలేజ్ మెయిల్ ఐడి ఒకటి ఉంటుంది. వీళ్ళ కాలేజ్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు వీళ్ళ పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా కాలేజ్ మెయిల్ ఐడి ఒకటి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి ఫలానా తారీఖున, అంటే 23 తారీఖు నుంచి వెళ్ళి ఈ 24 తారీఖు 25 తారీఖు ఈ తేదీల్లో ఈ టైంలో నీకు ఎగ్జామ్ ఉన్నది భగీరథ, నువ్వు వచ్చి రాసిపోవాలి సప్లిమెంటరీ ఎగ్జామ్లు అని చెప్పేసి ఆ యూనివర్సిటీ పంపిస్తుంది. ఆ పంపించిన మెయిల్ నుండి, అంటే బండి భగీరథకు వచ్చిన మెయిల్స్ నుండి ఈ మిథున్ సుశాంక్ అనే మెయిల్కి ఆ మెయిల్స్ వెళ్ళి బండి భగీరథకు యూనివర్సిటీ పంపింది, ఇంతవరకు ఫైన్, ఓకే. కానీ బండి భగీరథ మెయిల్ నుండి మిథున్ సుశాంక్ ఈమెయిల్కి ఎట్లా పోయినాయి? మిథున్ సుశాంకే ఈ ఈమెయిల్కి వచ్చినట్టు, ఆయన దగ్గర ఫార్వర్డెడ్ మెయిల్స్ ఆయనకు వచ్చినట్టు ఇదంతా కూడా తీసుకోపోయి కోర్టుకు సబ్మిట్ చేసిండ్రు. ఇక్కడ అసలు లూప్ హోల్ ఏంటంటే, బండి భగీరథ ఫోన్ కానీ, బండి భగీరథ ల్యాప్టాప్ కానీ, బండి భగీరథకు సంబంధించిన ఆ యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏమన్నా కూడా అవి ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంటాయి? కోర్టు ఆధీనంలో, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాయి. పోలీసు వాళ్ళు సేకరించి పెట్టుకుంటారు అవన్నీ కూడా. ఫోన్ కానీ ఏది కానీ పెన్ డ్రైవ్ కానీ ఏదన్నా కూడా వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటారు. ఎందుకంటే అతను అక్యూజ్డ్ కనుక, అందులో ఏమైనా సాక్ష్యాధారాలు ఉండే పరిస్థితులు ఉంటాయి కనుక. మరి ఆల్రెడీ ముద్దాయి అంటే నిందితుడు నేరం ఆరోపించబడే వ్యక్తి మీద, ఆ వ్యక్తి పైన ఉన్న ఆ మెయిల్కి, ఆ వ్యక్తి యొక్క మెయిల్కి వచ్చిన మెయిల్ నుండి ఇది అడ్వకేట్ మెయిల్ ఇంకోరు మెయిల్ అయినా అయి ఉండొచ్చు, ఆ మెయిల్కు ఇతని మెయిల్ ఐడికి ఎట్లా వచ్చినాయి అనేది ప్రధానమైన ప్రశ్న. ఎట్లా పంపగలుగుతారు? పోనీ మీకు ఇంకో సందేహం వచ్చుండొచ్చు, ములాఖత్తుల బండి భగీరథకు వాళ్ళ అమ్మ నాన్న వస్తే బండి భగీరథ చెప్పి అమ్మా నాయనకి ఇట్లా వస్తుందని మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయి ఉండొచ్చు అని మీకు సందేహం రావచ్చు. కానీ జ్యుడిషియల్ కస్టడీలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, రిమాండ్లో ఉన్నప్పుడు అతని యొక్క లాగిన్ ఐడీస్ ఏవైనా సరే, అది మెయిల్ కానీ డ్రైవ్ కానీ వాట్ ఎవర్ ఇట్ అది జీమెయిల్ కానీ లేకపోతే యాహూ కానీ ఏదైనా కూడా లాగిన్ అవ్వడానికి బయట ఉన్న వ్యక్తులకు అథారిటీ లేదు. ఒకవేళ అలా చేస్తే వితౌట్ ఎనీ పర్మిషన్ అది కూడా క్రైమ్ కిందకి వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న సాక్ష్యాలను తారుమారు చేయడానికి కానీ, లేకపోతే లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనిట్టు క్రియేట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది కనుక ఆ అథారిటీ కూడా లేదు. మరి ఇతనికి పంపడానికి ఆ బండి భగీరథ మెయిల్ ఎవరు యూజ్ చేసిండ్రు, బండి భగీరథ మెయిల్ ఎవరు ఓపెన్ చేసిండ్రు అనే అంశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా న్యాయస్థానం ముందు చెప్పలేదు. అంటే ఎంత ఇష్టానుసారంగా, ఎంత విచ్చలవిడిగా ఇక్కడ ప్రాసెస్ మొత్తం జరిగింది అనే దానికి దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. పోనీ ఇదొక్కటేనా అంటే ఇప్పుడు ఒక గొప్ప చరిత్ర చెప్తా. ఇండియాలోనే, అందులో మహీంద్రా యూనివర్సిటీలో కని విని ఎరుగని ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తా. యాక్చువల్లీ ఇప్పుడు సుమారు సమయం నాకు తెలిసి ఇప్పుడు 3 అవుతా ఉంది టైం. నేను ఇప్పుడు 3 గంటలకు చేస్తా ఉన్నా ఈ వీడియో, బట్ నేను ఇది మార్నింగ్ చేయాల్సిన వీడియో. దాదాపు ఒక 4 నుంచి 5 గంటలు ఈ ఒక విషయం మీద కూర్చున్నా. అదేంటనంటే, మొత్తం హిస్టరీలో మహీంద్రా యూనివర్సిటీ స్థాపించినప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు ఏదైనా ఒక సెమిస్టర్ ముగిసిపోయిన తర్వాత కేవలం 12 రోజులు, అంటే ఇవాళ తేదీ 22 అనుకుందాం, 22 నాడు ఇవాళ ఎగ్జామ్స్ కానీ ముగిసిపోతే మహీంద్రా యూనివర్సిటీలో ఒక సెమ్కు సంబంధించి 22 తారీఖు నుంచి 24, అంటే 4 తారీఖు అనుకుందాం, 22 నుంచి 4 తారీఖు అంటే ఒక 12 రోజులు కాల వ్యవధి అనుకుందాం. ఈ 12 రోజుల కాల వ్యవధిలోనే మహీంద్రా యూనివర్సిటీలో ఒక సెమ్ని ఆ యొక్క రాసిన పేపర్లను ఎగ్జామ్ కరెక్షన్ చేసి, అంటే ఆ పేపర్లను దిద్ది అంటాం కదా, ఆ పేపర్లను దిద్ది ఆ మార్కులను అనౌన్స్ చేసి అండ్ ఫెయిల్ అయిన వాళ్ళను గుర్తించి వాళ్ళకు సప్లిమెంటరీ కండక్ట్ చేసి వాళ్ళ ఫీజు వసూలు చేసి వాళ్ళకు హాల్ టికెట్లు మంజూరు చేసి సప్లిమెంటరీ డేట్ ఇచ్చిన చరిత్ర మహీంద్రా యూనివర్సిటీకి లేదు. కేవలం 12 రోజుల్లోనే ఒక సెమ్ యొక్క ఆ యొక్క ఎగ్జామ్ మొత్తం కంప్లీట్గా దాని పేపర్లను దిద్ది సప్లిమెంటరీ ఫీజును కూడా వసూలు చేసి ఫెయిల్ అయిన వాళ్ళని గుర్తించి, పాస్ అయిన వాళ్ళ రిజల్ట్ బయటపెట్టి మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళని గుర్తించి వాళ్ళ ఫీజు వసూలు చేసి హాల్ టికెట్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన చరిత్ర అసలు మహీంద్రా యూనివర్సిటీకి లేదు, కాలేజ్ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు. మరి కేవలం
ఇవాళ బండి భగీరథ మొన్న మే 20 తారీఖున హాజరు కాకుండా ఈ జూన్ 3 తారీఖు వరకు జరిగిన సెమిస్టర్కి హాజరు కాని ఈ తరుణంలోనే ఈ 12 రోజుల్లోనే కని వినిగని ఎరగని చరిత్ర మహీంద్రా యూనివర్సిటీకి ఎట్లా పాసిబుల్ అయింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇంత తక్కువ కాలంలోనే ఇన్ని వేల మంది ఎగ్జామ్స్ రాస్తే అవన్నీ ఎట్లా దిద్దిండ్రు? అప్పుడే రిజల్ట్స్ అనౌన్స్ చేసిండ్రా? పోనీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే పాస్ అయిన వాళ్ళ రిజల్ట్స్ ఎక్కడ అనౌన్స్ చేసిండ్రు? ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కదా. అఫీషియల్గా కాలేజ్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయని ఈ బండి భగీరథకు మెయిల్ పంపిండ్రు. మరి ఇట్లనే మీరు పాస్ అయిన వాళ్ళకి ఎవరికైనా మెయిల్ పంపిండ్రా? అఫీషియల్గా మీరు ఎక్కడైనా అనౌన్స్ చేసిండ్రా? అంటే ఇప్పుడు ఈయన ఫెయిల్ అయినని గుర్తించినట్టే మీరు పాస్ అయిన వాళ్ళని కూడా గుర్తించినట్టే కదా. మరి పాస్ అయిన వాళ్ళని ఎక్కడ గుర్తించరు? ఇదంతా కూడా ఏందనంట మళ్ళా స్పెషల్ సప్లిమెంటరీ అంట. స్పెషల్ సప్లిమెంటరీ ఏంది? ఆబ్సెంట్ అయ్యింది కదా బండి భగీరథ, ఆబ్సెంట్ అయ్యింది కదా, అసలు హాజరే కాలేదు కదా. జైల్లో నిందితుడిగా ఉండి బండి భగీరథ అసలు ఎగ్జామ్స్కి హాజరు కాలేదు. కాలేజీ యూనివర్సిటీ అంత స్పష్టంగా మహీంద్రా యూనివర్సిటీ సప్లిమెంటరీ అని ఎట్లా మెన్షన్ చేస్తుంది? హౌ? ఆబ్సెంట్ అనే విషయాన్ని కూడా మెన్షన్ చేయాలి కదా. అంటే ఎలా మేనేజ్ చేసి ఉంటే ఒక స్పెషల్ సప్లిమెంటరీ అని చెప్పేసి ఆయన ఫెయిల్ అయ్యండి అని చెప్పేసి మళ్ళీ కాలేజ్ యూనివర్సిటీ యాజమాన్యం ఏం పంపిందో చూడండి. కామెడీ, మామూలు కామెడీ ఉండదు ఇప్పుడు ఇలా మొత్తంలో. ఒక్క నిమిషం ఒకసారి జూమ్ చేసుకోండి. ఇది పోర్ట్ఫోలియో అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఈ ఒక్క ఎగ్జామ్ సప్లిమెంటరీ ఉందని చెప్పేసి పెట్టిండ్రు. అసలు హాజరు కాంది 6 ఎగ్జామ్లకు కదా, 6 ఎగ్జామ్లు సప్లిమెంటరీ ఉన్నాయని పెట్టాలి కదా. ఒకటే ఎట్లా పెడతారు? ఇందులో ఒక తిరకాసు ఉన్నది. అంటే ఎంత అటు యూనివర్సిటీ, ఇటు అడ్వకేటు, ఇటు బేలు కోరుకునే ఈ ముద్దాయ నిందితుడు ఆయన ఏందో ఆయనకు క్లారిటీ లేదు. వీళ్ళంతా ఎంత కుమ్మక్కై ఎంత కథ నడిచిందని అంటే ఇప్పుడు 6 ఎగ్జామ్లు ఉన్నాయి. సో బెయిల్ మంజూరు చేయమని కోర్టుని అడిగితే కోర్టు దగ్గర ఒక ఛాన్స్ ఉంటుంది. ఇంత అనతి కాలంలోనే ఈ పూర్తిగా ఈ 6 సెమిస్టర్లకు అతను ప్రిపేర్ కాలేడు, ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వలేడు, అంత తక్కువ సమయం సరిపోదు అని కోర్టు నిరాకరించే అవకాశాలు ఉంటాయి. కనుక సప్లిమెంటరీ అని మెన్షన్ చేయడం ఒక్క ఎగ్జామ్, ఈ పోర్ట్ఫోలియో ఎగ్జామ్ ఒక్కదాన్ని మెన్షన్ చేశారు. ఈ అన్ని ఎగ్జామ్లు ఉన్నట్టు జస్ట్ స్కెడ్యూల్ను మాత్రం వెనక అమర్చిండ్రు బెయిల్ పిటిషన్లో. అంటే సప్లిమెంటరీ అని మెన్షన్ చేయడం మాత్రం ఒక ఎగ్జామ్దే, మిగతా 5 ఎగ్జామ్లు దాచిపెట్టిండ్రు. అంటే ఉన్నాయి కానీ అవి మెన్షన్ చేయలేదు. ఇవి పరిగణలోకి ఇచ్చిండ్రా అంటే ఇచ్చిండ్రు, చట్టాన్ని సమర్పించారు కానీ మెన్షన్ చేయలేదు. అంటే మరి ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా రాస్తాడని చెప్పలేదు. జస్ట్ ఎగ్జామ్ టైం టేబుల్ స్కెడ్యూల్ మాత్రం అమర్చి పెట్టిండ్రు. సప్లిమెంటరీ అనేది మాత్రం ఒక పోర్ట్ఫోలియో ఎగ్జామ్ని మాత్రం ఎంచుకున్నారు. అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని మనం తీసుకుందాం. సరే బండి భగీరథ మల్టీ టాలెంటెడ్, ఇక్కడ చూడు, ఒకే టైంకి ఒకే డేట్కి 2 చేతులతో 2 ఎగ్జామ్లు రాసేంత గొప్ప గనుడు అనుకుందాం. ఓకే, పోనీ ఇక్కడ మహీంద్రా యూనివర్సిటీ చాలా గొప్పది అనుకుందాం. ఎందుకు? ఈ 12 రోజుల వ్యవధిలో మొత్తం సెమిస్టర్ మొత్తం దిద్ది ఒక స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకున్నందుకు మహీంద్రా యూనివర్సిటీ గొప్పది అనుకుందాం. కానీ ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇది ఎవరికి జరుగుతుంది? BBA 2023 ఇయర్ వాళ్ళకు ఇదంతా. అంటే ఈ బండి భగీరథ జాయిన్ అయిన ఇయర్ అది. అంటే ఈ ఇయర్ వాళ్ళకు ఈ స్పెషల్ సప్లిమెంటరీ జరుగుతుందని మహీంద్రా యూనివర్సిటీ అనౌన్స్ చేసింది. మరి ఇట్లనే స్పెషల్ సప్లిమెంటరీ 12 రోజులలో సెమిస్టర్ మొత్తాన్ని దిద్ది సప్లిమెంటరీ కండక్ట్ చేసే విధానం 2021 ఇయర్ వాళ్ళకి చేస్తూ ఉన్నారా? 2022 ఇయర్ వాళ్ళకి చేస్తూ ఉన్నారా? 2023 చేస్తున్నారు. ఇప్పుడు బండి భగీరథ జాయిన్ అయింది. ఓకే, 2024 వాళ్ళకి చేస్తారా? చెప్పండి, సమాధానం ఉన్నదా? పక్కన పెడదాం. ఇవన్నీ ఒక అంశాలు, యూనివర్సిటీలో ఉన్న తప్పులు ఇవన్నీ పక్కన పెడితే బెయిల్ పిటిషన్ కోరేటోడు ఎవడైనా కూడా అంటే చిన్నగా ఉట్టిగానే అంటే ఏ పిటిషన్ కోరినా కూడా ఎవరైనా కూడా అంటే ఒక ఆఫీస్కు నేను రాలేకపోతున్నా, నాకు కాలు ఇరిగిందనంటే మామూలుగా హెచ్ఆర్కు సంబంధించిన వ్యక్తులకు మన కాలు ఇరిగిన ఫోటో పెడదాం. జనరల్గా ఓపెన్గా మాట్లాడుకుందాం. మనం పెద్దగా ఏదో అభూత కల్పన ఏమొద్దు. నేను ముచ్చట చెప్తాను మీకు. ఆఫీసులలో కానీ ఎక్కడైనా ఏం జరుగుతుంది, లీవ్ కావాలంటే లేదు, మనకు సిక్ లీవ్ కావాలంటే మనకు హాస్పిటల్ నుంచి వెళ్ళి ఇచ్చిన ఏవైతే ఉంటాయో సంబంధిత పేపర్లు అవన్నీ కూడా డాక్టర్ రాసిన
ప్రిస్క్రిప్షన్స్ లేకపోతే మెడికల్ సర్టిఫికెట్లు అవన్నీ సబ్మిట్ చేస్తాం. ఇన్ని రోజులు నాకు హెల్త్ బాగాలేదు, సిక్ లీవ్ కావాలి, ఫలానా అని ఏదని ఇది ఉంటుంది. మరి ఎగ్జామ్స్ రాసేటోడు 15 తారీఖు వచ్చింది ఈయనకు, ఎవరికి ఈ మహీంద్ర యూనివర్సిటీకి నుంచి బండి భగీరథకు 15 తారీఖు వచ్చింది. మరి ఎగ్జామ్స్ రాసేటోడు ఆల్ టికెట్ పెడతాడు కదా, అంటే ఫలానా ఆల్ టికెట్ పెడతాడు కదా, ఇవి గిదిన ఆల్ టికెట్ నాకు ఈ డేట్ నాడు ఎగ్జామ్ ఉందని. ఆల్ టికెట్ ఎందుకు పెట్టలేదు? ఆల్ టికెట్ ఎందుకు పెట్టలేదు? బండి భగీరథ ఈ బెయిల్ పిటిషన్ కోరడంలో ఆల్ టికెట్ ఎందుకు పెట్టలేదు? ఇవ్వరు అసలు, అంత గుడ్డిగా బెయిల్ ఇయ్యరు. మీకు ఒక చిన్న విషయం చెప్తా, అంటే నేను నా కళ్ళతో చూసిన ఒక సందర్భం చెప్తా. ఇద్దరు జైలుకు వచ్చిండ్రు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు జైలుకు వచ్చి ఒక చిన్న గొడవల వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో ఇద్దరికి కొట్లాట అయింది. జైలుకు వచ్చిన తర్వాత వాళ్ళు రిమాండ్ అయి ఉన్నారు. వాళ్ళు బెయిల్ కోరుతూ ఉండి బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. ఎక్కడ? కోర్టులో వేసుకున్నారు. అంటే మేము బయటికి రావాలా, మమ్మల్ని బయటికి పంపండి, మా కొట్లాడాలి, మా తప్పేం లేదు, ఏదో క్షణికావేశంలో చిన్న పొరపాటు జరిగింది అని వేస్తే ఆయన తరపున అది ఇప్పుడు ఎవరు ఆ కేసు ఎవరైతే పెట్టి వీళ్ళని జైలుకు పంపించిండో, అంటే దాడి జరిగిందని ఆ ఇంటి పక్కన ఆయన ఇంకో ఆయన వ్యక్తి, ఆయన తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, ఆయన తరపున వాదించే వ్యక్తి. గవర్నమెంట్ ఆయనకు లాయర్ని పెడుతుంది. ఆయన వాదన ఏంది నుండి, ఆయన తరపున లాయర్ వాదన. వీళ్ళు ఇద్దరు నా క్లయింట్ను ఇక్కడ ఉన్న ఈ సంబంధిత వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా దారుణంగా కొట్టిండ్రు. ఈయన బయటికి రావద్దు, వస్తే వీళ్ళు క్రూరులు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు బయటికి వచ్చి ఆయనను భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి, మర్డర్ చేసే అవకాశాలు ఉంటాయి, హత్య చేసే అవకాశాలు ఉంటాయి, దాడి చేసే అవకాశాలు ఉంటాయి, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి, అన్నిటికి మించి సాక్షులను భయపెట్టే అవకాశాలు ఉంటాయి అని చెప్పి విపరీతంగా వాదించిండు కోర్టులో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇది ఒక పెట్టి కేసు. ఇది అంటే గొడవ కొట్లాట అనేది పెట్టి కేసు. ఇట్స్ నాట్ అన్ అటెంప్ట్ టు మర్డర్, ఇట్స్ నాట్ ఏ మర్డర్, ఏది కాదు, అది పెట్టి కేసు. ఆ పెట్టి కేసులో పోయి ఇట్లా వాదిస్తున్నాడు. తోప్రా ఇట్లా అనుకున్నాం మేము, అంటే ఇంత స్ట్రాంగ్, ఇంత మరి ఒక మైనర్ అమ్మాయిని ఇంత అబ్యూజ్ చేసిండు, ఇంత ఇబ్బంది పెట్టిండు, శారీరకంగా ఆమెను ఇంత వాడుకున్నాడు అని ఒక 18 ఏళ్ళు నిండని ఒక బాలిక పోలీస్ స్టేషన్ మెట్లకి కన్నీళ్లు గార్చి కేసు పెడితే, మరి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఇప్పుడు బయటికి వస్తే ఏం చేయడానికి గ్యారెంటీ ఎవడియాలి? మరి ఈయన తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఆయన వాదించాలి కదా, బెయిల్ ఇవ్వద్దని అడగాలి కదా, కొట్లాడాలి కదా కోర్టులో. అసలు అవేవీ లేవు. సింపుల్గా నో అబ్జెక్షన్ అని ఒక లెటర్ మీద రాసి ఇచ్చేసారు కోర్టులో. దిస్ ఈజ్ యాక్చువల్ ఫ్యాక్ట్. అక్కడ ఇదే జరిగింది. నో అబ్జెక్షన్. జడ్జి అడుగుతాడు అబ్జెక్షన్ ఏమన్నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి వెళ్ళి నో అబ్జెక్షన్స్ అని ఒక లెటర్ మీద రాసి ఇస్తారు. కథ అయిపోయింది, అబ్జెక్షన్ ఏం లేదు. సో వీళ్ళు ఈ లాయరు ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళు ఏదైనా కొట్లాడింది దానికి సంబంధించి చూసుకొని బెయిల్ మంజూరు చేశారు. ఇంత గుడ్డిగా ఎట్లా ఇస్తారు? అసలు కేసు పెట్టిరని తెలిసిన తర్వాత వారం రోజుల పాటు దొరకకుండా తప్పించుకొని తిరిగిన క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న బండి భగీరథ ఇవాళ ఈ 4 రోజుల కాల వ్యవధిలో ఆ అమ్మాయి కుటుంబాన్ని కానీ ఆ అమ్మాయిని కానీ ఇబ్బంది పెట్టరని గ్యారెంటీ ఎవరు ఇవ్వాలి? వాళ్ళకు రక్షణ ఇచ్చిండ్రా? వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చిండ్రా? బెయిల్ కోరుకుంటే వీళ్ళు కోర్టులో వీళ్ళు బెయిల్ అడుగుతున్నారని ముందే బెయిల్ అడుగుతున్నామని ఈ సంబంధిత తరపున వాళ్ళ లాయర్లు, ఈ బండి భగీరథ తరపున ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అమ్మాయి వాళ్ళకు. ఆ ఇన్ఫార్మ్ చేయడం లేదు, ఏమీ లేదు. ఇవంతా ఒక ప్రాసెస్. అంటే చూడండి, నిజంగా ఓ సామాన్యుడి పట్ల, ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు పట్ల ఎట్లా నడుస్తూ ఉంది అనేది ఇదంతా ఒక అంశం. అయితే అసలు నైతిక విలువలు ఉన్నాయా బండి సంజయ్కి? సరే, బండి భగీరథకు లేవు. బండి సంజయ్కి నైతిక విలువలు ఉన్నాయా? నైతిక విలువలు ఉన్నోడు ఎవడైనా ఉంటే, నా కొడుకు ఏ తప్పు చేయలేదన్నా, నా కొడుకు తప్పు చేసి ఉంటే శిక్షిస్తా అన్నా. మరి తప్పు చేయనోడికి ఇన్ని తప్పులు పెట్టుకొని బెయిల్ ఎందుకు కోరుతా ఉన్నారు? హాల్ టికెట్ సబ్మిట్ చేయకుండా ఒక డేట్ నాడే 2 ఎగ్జాములు రాసుకుంటా ఎవడన్నా నమ్ముతాడా భూమి మీద? ఎవడన్నా ఉంటాడా అంత టాలెంటెడ్? అంటే అంటే బండి భగీరథకు ఉండొచ్చు ఇలాంటి టాలెంట్. ఆశ్చర్యపోవాల్సిన అసలు లేదు. ఎందుకంటే చదువుకునే విద్యార్థుల మీద దాడి చేసేంత గొప్ప మనస్తత్వం ఉన్నాడు, అంత గొప్ప వ్యక్తి ఒకే చేతితోటి ఒకే టైంలో 2 ఎగ్జామ్లు రాస్తారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక ఈ బెయిల్ నిజంగా ఇక చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చిందా లేదా, అసలు వీళ్ళు ఎలాంటి ఇక పొరపాట్లు ఉన్నాయనే దానికి ఇంతకంటే స్పెసిఫిక్ గొప్ప నిదర్శనం ఇంకేం ఉండదు. దీన్ని స్పష్టంగా ఒకసారి మీరు చూసుకుంటే ఇక మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చూసుకోరు గంతే. ఇక అర్థమైపోతుంది మనకు. ఒకే డేట్ నాడు ఒకే టైం నాడు 2 ఎగ్జామ్లు. ఈ 2 ఎగ్జామ్లను ఒకే డేటు ఒకే టైంలో బండి భగీరథ ఎట్లా రాస్తాడు?
అనేది క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ.